వందనాలండి. ఈరోజు జూలై 21. మంచి క్రైస్తవ నాయకుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మనం చూద్దాం. రోమా 13:1 దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ప్రతి నాయకుడిని నియమించి అధికారం ఇచ్చే దేవుడే కాబట్టి ప్రతి క్రైస్తవ నాయకుడు దేవుణ్ణి తన ప్రభువుగా అంగీకరించి ఆయన నాయకత్వం కింద జీవించాలి. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని బట్టి మంచి గృహ నిర్వాహకునిగా తనకివ్వబడిన శక్తిని ప్రభావాన్ని వాడాలి. దేవుడు అధికారులను లేవనెత్తుతాడు కానీ ఆయన వారిని తీర్పు కూడా తీరుస్తాడు అని జాగ్రత్త పడాలి. శక్తి ఉన్నదని అతిశయపడకూడదు. ప్రజల పట్ల న్యాయము, సత్యము, భద్రత ఇచ్చే పనిని, బాధ్యతను దేవుడిచ్చాడు. క్రింద ఇవ్వబడిన బైబిల్ సూత్రాలపై తను తాను కట్టుకుంటే మంచి పునాది వేయబడుతుంది. క్రీస్తు మన నాయకుడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు వినాలి. కొన్ని విషయాలు చూద్దాం. మొదటిది, నాయకత్వం అనేది దేవుడు మనల్ని నమ్మి ఇచ్చాడు. ఇది రోమాపత్రిక 13:1 మనం చూసుకున్నాం. ఒక వ్యక్తిపై దేవునికి నమ్మకం కలిగినప్పుడు దేవుడు నాయకుడిని ఎన్నుకొని బాధ్యతలు ఇస్తాడు. వారికి ఇవ్వబడిన అధికారము వారి సొంతం కాదు కానీ దేవుడిని అధికారం కింద ఉండాలని ఎల్లవేళ్ళ జ్ఞాపకం పెట్టుకోవాలి. వారి నిర్ణయాలు కుటుంబాలను, పేదలను, దరిద్రులను, చుట్టుపట్ల పరిస్థితుల సమాధానాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే దేవుడు వారి తగ్గింపుతో, యథార్థతతో, ధైర్యంతో ఉండాలి అన్నాడు. రెండవది, నాయకులు ప్రార్థనాపరులుగా ఉండాలి. దేవుని జ్ఞానం కొరకు వారు ప్రార్థించాలి. మనమందరం కూడా నాయకుల కొరకు ప్రార్థించాలని పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు. 1 తిమోతి 1:2 మనము నెమ్మదిగా సుఖంగాను బతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. నాయకులు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి, జ్ఞానం కోసం కూడా. మూడవది, నాయకుల హృదయాలను దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. సామెతలు 21:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది అని చెప్పబడి ఉంది. దేవుని ఆధీనంలో అతని హృదయం ఉంటే అది ప్రేమ, న్యాయము, సమాధానంతో నిండి ఉంటుంది. నాలుగవది, దేవునికి నాయకులు నీతిపరులుగా ఉండాలి అనుకుంటాడు. బైబిల్లో పదే పదే నాయకుల అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలని, న్యాయంగా ఉండాలని, అవినీతిని అరికట్టాలని చెప్పబడి ఉంది. దేవుని యందు భయభక్తులున్న నాయకులు ఉంటే ప్రజలు ఆశీర్వదించబడతారు. ప్రజలను మెప్పించుటకు ముందు దేవుని మెప్పు పొందాలి అని ఆశించాలి. వారి పదవి, శక్తి, అధికారము, నీతి, న్యాయములు జరిగించుటకు వాడుకోవాలి. వారు సత్యం మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు ప్రతిబింబింపచేయాలి. వారికి జ్ఞానము, యథార్థత, ధైర్యము, కనికరము, నీతి ఉండాలి. న్యాయం కొరకు నిలబడాలి. పేదవారిని, బలహీనులను కాపాడాలి. దేవునికి ఇష్టంగా పరిపాలించాలి. ఇప్పుడు మనం చూసుకున్న సూత్రాలన్నీ సార్వత్రిక సంఘానికి అన్వయించుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనలను ప్రభావితులుగా అంటే నాయకులుగా నియమించాడు. కాబట్టి ఈ సూత్రాలు మనకు కూడా అన్వయించుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళని దేవుని రాజ్యంలోకి నడిపించాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ మంచి క్రైస్తవ నాయకులు ఎలా ఉండాలి అని మేము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం నాయనా. ఆ విధంగా మేమందరం ఉండి దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.